Hello everyone. So banks మీరు loan apply చేస్తున్నప్పుడు there are like two things that you have to understand. Like there is a lot of information in YouTube. I don't want to talk about that. చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది, లోన్ ఎలా తెచ్చుకోవాలి, ఏ లోన్స్ మంచిది ఏంటి అని. బట్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు లైక్ నీడ్లీ ఫోకస్ ఆన్ ఆర్ ఎన్బిఎఫ్సిస్. పబ్లిక్ బ్యాంక్స్ టూ టైప్స్ ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటే ప్రైవేట్, ఇన్క్రెడ్, ఆక్సిలో ఇవి వస్తాయి, హెచ్డిఎఫ్సి క్రెడిట్ ఇలా. పబ్లిక్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి వస్తాయి. సో మీకు లోన్ ఫాస్ట్గా కావాలి అంటే ఎన్బిఎఫ్సి షూర్ దెర్ ఈజ్ నో టై. చాలా లైక్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, బట్ ఇట్స్ లైక్ ది ప్రాసెస్ ఇట్ ఫాస్టర్. పబ్లిక్ బ్యాంక్స్ దెర్ ఈస్ అ లాడ్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ టేక్స్ అ లాడ్ ఆఫ్ టైం. సో మీకు ఓపిక లేదు, త్వరగా అయిపోవాలి, టైం లేదు అంటే ఎన్బిఎఫ్సిస్. లేదు నాకు లైక్ కొంచెం లేట్గా పర్లేదు, పబ్లిక్ బ్యాంక్స్ సేఫ్ అనుకుంటే పబ్లిక్ బ్యాంక్స్. ఎన్బిఎఫ్సిస్ 1% ఎక్కువ ఛార్జ్ చేస్తాయి ఇంట్రెస్ట్ రేట్ కంపేర్ టు పబ్లిక్ బ్యాంక్స్. అండ్ ఆల్సో లోన్ తీసుకున్న అమౌంట్, లోన్ తీసుకుంటున్నప్పుడు మీరు లెట్స్ ఎప్పటికైనా సరే ఎక్కువ అమౌంట్కి శాంక్షన్ చేయించుకోండి. లెట్స్ మీ మాస్టర్స్ 35 lakhs 40 lakhs అయిపోతుంది అనుకోండి, ఓకే, గో ఫర్ 55 lakhs లేదా 50 lakhsకి ఎక్స్ట్రా 10 lakhsకి శాంక్షన్ చేయించుకోండి. మీ మాస్టర్స్ 50 lakhs అవుతుందంటే 60 lakhsకి, 60 lakhsకి అవుతుందంటే 70 lakhsకి శాంక్షన్ చేయించుకున్నంత అమౌంట్ మీరు తీసుకోవాలని రూల్ లేదు. మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు 50 lakhs తీసుకొని కూడా క్లోజ్ చేయొచ్చు, నాకు ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు అని. బట్ చాలా చాలా నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది తక్కువ అమౌంట్ తీసుకొని కొద్ది రోజులు అయిన తర్వాత ఏదైనా లైక్ లెట్స్ మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీనో, ఫ్లైట్స్ ఎక్కువ బుక్ చేయటమో, లైక్ ఎక్కువ ప్రైస్కి బుక్ చేయటమో, లేదా ఎక్కడైనా కొన్నిసార్లు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవటమో కొన్ని మంత్స్, మీ మీ ఈ అమౌంట్ రీచ్ అయిపోద్ది అనమాట, లోన్ అమౌంట్. మీరు ఎగ్జాక్ట్ ఆ 40 lakhsకి 30 lakhsకి పెట్టుకుంటున్నప్పుడు సెట్ అవ్వదు, సరిపోదు. సో మీకు ఎప్పుడైతే ఆ 10 lakhs గ్యాప్ ఉంటుందో అది హెల్ప్ అవుతుంది అనమాట. ఆ 10 lakhs ఎక్కువ శాంక్షన్ చేయించుకోండి. ఎన్బిఎఫ్సి అయినా సరే, పబ్లిక్ బ్యాంక్ అయినా సరే అడిగితే శాంక్షన్ చేస్తారు. ఎందుకంటే ఫీజ్ ప్లస్ ఎక్స్పెన్సెస్ మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ తర్వాత శాంక్షన్ చేస్తారనమాట దాన్ని. సో డోంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది క్లియర్ చేస్తాను, శాంక్షన్ అయిన అమౌంట్ అంత లోన్ మీరు తీసుకోవాలని రూల్ లేదు. 50 lakhsకి శాంక్షన్ అయితే మీరు 40 దగ్గర ఆపేయచ్చు. సో మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ టేకింగ్ like extra 10 lakhs so that this is like free amount that you can like always use if you have like huge expenses, if you have any emergency. And also ఎన్బిఎఫ్సిస్లోకి జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, లైక్ లెట్స్ లోన్ తీసుకున్న తర్వాత ఇనిషియల్గా మీరు ఫస్ట్ సెమిస్టర్ మార్క్ షీట్ పెట్టిన తర్వాతే వాళ్ళు మీ కాలేజ్కి వేయడం మొదలు పెడతారనమాట అమౌంట్. లైక్ లెట్స్ మీరు మధ్యలో ఫీజు నేను అక్కడ తీసుకుంటాను ఎక్కడ తీసుకుంటాను అంటే ఇద్దరు ఒకటేసారి ఫీజు మొత్తమైన వేస్తారు, లేదా హాఫ్ అమౌంట్ వేస్తారు. మీరు ఒకవేళ కాలేజీకి పంపించమంటే డైరెక్ట్ కాలేజ్కి పంపిస్తారు అనమాట అది. అండ్ ఆల్సో ఎక్స్పెన్సెస్ మీ అకౌంట్కి వేస్తారు యూఎస్కి వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్కి. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్బిఎఫ్సిస్ అమౌంట్ లైక్ ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఇస్తాయి మీకు. ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఫీజ్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ ఫీజ్ థర్డ్ సెమిస్టర్. సో మధ్యలో మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ అమౌంట్ లేకపోతే ఇవ్వరు. మీరు ఓన్లీ కాలేజ్ ఫీ మాత్రమే ఖచ్చితంగా లోన్ పెడితే అంతవరకే ఇస్తారు. మీరు లెట్స్ ఓన్లీ 30 lakhs కాలేజ్ ఫీ అయితే 30 lakhs పెట్టుకుంటే మీకు లెట్స్ 10 lakhs ఫస్ట్ సెమిస్టర్, 10 lakhs సెకండ్ సెమిస్టర్ అలా ఇస్తున్నారు అనుకోండి. మధ్యలో మీకు ఏమైనా అమౌంట్ యూజ్ అవ్వాలి అనుకుంటే, ఎక్స్పెన్సెస్ కావాలి అనుకుంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్తారు మీ కాలేజ్ ఫీజు ఇంతే అని. సో కాబట్టి ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ పెట్టుకోండి. ఎక్స్పెన్సెస్ లైక్ కాలేజ్ ఫీజుతో పాటు ఎక్స్పెన్సెస్ ఫీజు కూడా ప్రతి మంత్ లైక్ ప్రతి ఇన్స్టాల్మెంట్కి తీసుకోండి. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యూఆర్ ఫాలోయింగ్ అప్ విత్ యువర్ లైక్ హ్యావ్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎప్పుడైతే మీరు ఎన్బిఎఫ్సిస్ కానీ పబ్లిక్ బ్యాంక్స్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలన్నమాట. లైక్ ఎవరు మీకు లోన్ ఇచ్చిన లైక్ మేనేజర్ ఎవరు, who is that guy I can reach out to any time for any document. అండ్ ఆల్సో లోన్ రీపేమెంట్ స్కెడ్యూల్ కూడా మీ మెయిల్కి అప్డేట్ అవుతుందో లేదో చూడండి. లోన్ ఇన్స్టాల్మెంట్స్ క్లియర్ అవుతున్నాయి లేదా ఆటోమేటిక్గా. ప్రతి మంత్ 5,000 rupees 4,000 rupees ఛార్జ్ చేయడం మొదలు పెడతారు వాళ్ళు ఫస్ట్ డే నుంచి. అది స్టార్ట్ అయిందా లేదా చూడండి. అండ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ లైక్ నాట్ పేయింగ్ ఎ లాడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, మోర్ దాన్ లైక్ ప్రాసెసింగ్ ఫీ అట్ 1% 1.5% ఉంటుంది. దానికంటే ఎక్కువ పే చేయకండి.
ప్రాసెసింగ్ ఫీ దగ్గర తక్కువ వస్తున్నాయి కదా అని వర్స్ట్ ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళి స్కామ్ అవ్వకండి. ఓకే, if you have any other doubts related to like NBFCs and loan processing, just drop a comment, I'll try to answer them.